ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. మా ఫ్యామిలీ అందరూ మీ ఫ్యాన్స్ అండి, మిమ్మల్ని చూడాలని వచ్చారు, కలవాలని వచ్చారు అని అంటే పాపం చిరంజీవి గారు చాలా ఆనందపడి అక్కడ మీరు ఠాగూర్ సినిమాలో చూసింది నేను అక్కడ షూట్ చేసిన జస్ట్ 20 minutes అంతే. ఓకే. ఎందుకంటే ఆయన్ని విత్ మేకప్ హైదరాబాద్లో మేకప్ అయ్యి తిరుపతి ఎయిర్పోర్ట్ స్పెషల్ ఫ్లైట్లో ల్యాండ్ అయ్యి అక్కడ నుంచి డైరెక్ట్ షూటింగ్కి వచ్చి షూట్ చేసే పరిస్థితే లేదు అసలు. ఓకే. అంత జనం, అది అంత జనం, అంత దీనిలో కూడా అంత టెన్షన్లో కూడా నాకు ఇవ్వాల్సిన ఒక 5-6 షాట్లు ఇచ్చేసి వెళ్ళి పాపం వాళ్ళు పర్సనల్గా వాళ్ళు ఎక్కడో యూనివర్సిటీలో రూమ్లో కూర్చుంటే పాపం చాలా ఆయన కూడా చాలా ఆనందపడ్డారు. నాకు ఏంటిది అసలు ఇంత ఇది అనిపించింది. అంటే మనమే కాదు అందరూ ఉంటారన్నమాట అనుకుంటా. ఎందుకని అదేనండి, చిరంజీవి గారు ఇందులో లిరిక్లో కూడా ఉంటుంది, బాసు నువ్వు క్లాసు ప్లస్ మాస్, నువ్వు మాస్ ప్లస్ క్లాస్. అలాగా ఆయన మాస్ హీరో విత్ క్లాస్ ఆడియన్స్. ఎస్, ట్రూ, కరెక్ట్. అయితే మీకు ఇదేమన్నా ప్రెషర్గా ఉందండి? అంటే 9 years తర్వాత కమ్బ్యాక్ ఫిలిం, అందరికీ చాలా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో మీరు అప్పుడప్పుడు హిట్స్ ఇచ్చినా మధ్య మధ్యలో 2-3 ఫ్లాప్స్ ఇచ్చారు. సో ఇవన్నీ ఒకసారి బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి చూసుకొని చరిత్రను తలుచుకొని ప్రజెంట్ సిచ్యువేషన్, ఫ్యూచర్, సో హౌ ఇస్ ఇట్ ప్రెషర్ ఆన్ యువర్ హెడ్? డెఫినెట్గా నేను కంటిన్యూస్ హిట్లు ఇచ్చినా కూడా చిరంజీవి గారి సినిమా అంటే ప్రెషరే. అది ఒక బాధ్యత. అంటే సపోజ్ ఇప్పుడు రాజమౌళి గారు అన్ని కంటిన్యూస్ హిట్స్ ఇచ్చారు, చిరంజీవి గారి సినిమా అంటే ఆయనకి కూడా టెన్షన్ ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ అలా ఉంటాయి. మనం తీసే సినిమాని ఫస్ట్ ప్రేక్షకులు ఊహించేసుకుంటారు వాళ్ళ మైండ్లో, చాలా ఎక్కువ మంది. అలాగా ప్రెషర్ అనేది 100% ఉంటుందండి. కాకపోతే నాకు టు బి ఫ్రాంక్ నా ఫీలింగ్ ఏంటంటే, మా నాన్నగారు ఉన్నప్పుడు మా నాన్నగారు నన్ను కరెక్ట్ చేసేవారు. అంటే ఒక సినిమా అయిపోయిన తర్వాత ఒక డబుల్ పాజిటివ్ చూసి, నాని ఈ సీన్ బాగోలేదు నాని, ఇది బాగోలేదు నాని, అది బాగోలేదు నాని అని నాకు చెప్తూ ఉండేవారు. నేను మళ్ళీ ఏదో కరెక్ట్ చేసుకోవటం, లేకపోతే ఆ సీన్ తీసి ఇంకో చోట వేసి ఇలాగే ఓ నాన్నగారు అన్నారంటే ఏదో ఉంటుందని ఆలోచించి ఏముందో వెనక్కి వెళ్ళడం. ఆ టైంలో నేను అసలు ఫ్లాప్ అనేది లేదు నాకు. ఓకే. నాకు మా నాన్నగారు చనిపోయిన తర్వాత నాకు చెప్పడానికి ఎవరు చెప్తారు? ఎవరు అందరూ బాగుందని చెప్తారు, కానీ బికాజ్ ఆఫ్ మై స్టేచర్ అవ్వచ్చు, లేకపోతే పెద్ద డైరెక్టర్ అని ఇంకోటి అందరూ ఎవరు అంత ధైర్యంగా చెప్పరు. మళ్ళీ నాకు అది ఆ కన్సర్న్ ఈ సినిమాతో నాకు చిరంజీవి గారు వినయ్, ఆయన ప్రతిదీ అండి, మనం 100 ప్రశ్నలకి సమాధానం చేసుకుని పెడితే 101 అడుగుతారు ఆయన. ఆయన స్క్రిప్ట్ వైజు, సినిమా వైజు ఇంకా ఆయనకి తెలియంది లేదు. ఆయన ఏదైనా ఒక లాజిక్ అడిగితే పర్ఫెక్ట్గా ఉంటుంది. దానికి కరెక్ట్ ఆయన అడిగిన దానికి యాజ్ డైరెక్టర్ మనం చెప్పాలి. ఓకే. అది నాకు ఆయన మీద ఎక్కువ ప్రేమ ఉండొచ్చు, అభిమానంగా ఉండొచ్చు, ఏదైనా. ఆయన్ని సెట్ అందరూ గౌరవిస్తాము, అందరూ ఇదిగా ఉంటాం. ఆయన ఎప్పుడు కూడా తప్పుది అడగరు. మనం కన్విన్స్ చేస్తే కన్విన్స్ అవ్వకుండా మొండిగా ఉంటారు. నేను చెప్పింది ఉండాలనే మొండితనం కాదు. ఆయన ఏం చేసినా సినిమా కోసం. ఎందుకంటే ఆయన సినిమా అంటే కోట్లాది రూపాయలు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి చాలా మంది ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు. అందరికంటే ముందు ఇంక కోట్లాది మంది ఫ్యాన్స్ హ్యాపీ ఫీల్ అవ్వాలి. అది పెద్ద మనం అనుకుంటాం, మనకి చిరంజీవి గారి సినిమా టెన్షన్ అనుకుంటాం. చిరంజీవి గారు వాళ్ళ సినిమాయే టెన్షన్. అసలు ఆయనకు కూడా ఉంటుంది కదా టెన్షన్. సినిమా అంటేనే టెన్షన్, అది ఎవరితో అయినా కానివ్వండి. ఆయనకి ఇప్పటికి కూడా ఆయన అదే టెన్షన్లో ఉంటారు, ఫస్ట్ సినిమాలాగే ఉంటారు. దానివల్ల నాకు చాలా హెల్ప్ అయ్యింది. చాలా బాగా సినిమా రావడానికి చాలా దోహదం చేసింది.
కొన్ని క్యూట్ హైలైట్స్ చెప్పండి. అంటే కొన్ని టీజర్లు లాంటివి. అంటే మేము టీజర్లు ట్రైలర్లు చూసాము, ఒక 2 పాటలు కూడా చూసాము, బట్ ఇంకా కడుపు నిండట్లేదు. 11 వరకు వెయిట్ చేయాలంటే ఈ మధ్యలో మీరు ఏమన్నా కొన్ని చిన్న ముక్కలు చెప్తే బాగుంటుంది. డేట్ 11 అలాగనే ఫిక్స్ అవ్వలేదండి. ఓకే డేట్ ఎప్పుడు అనేది డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూర్చొని ఓకే వాట్ ఎవర్. అప్పుడు ఇంకా మీరు మా టెన్షన్ ఇంకా పెంచుతున్నారు అయితే. దీనిలో చిరంజీవి గారిది సరే సరదాగా మీరు అడిగారు చెప్తా. ఫస్ట్ చిరంజీవి గారు రౌడీ అల్లుళ్ళలో అవును దొంగమగుడు, అవును ఆ రోజుల్లో ఆయన కామెడీ ఉంటుంది కదా, వండర్ఫుల్ అసలు అది. అదంతా ఈ సినిమాలో ఉంటుంది. సూపర్. ఓకే ఆయన సరదా సీన్లు సరదాగా ఉండేవి. బ్రహ్మానందంకి ఆయనకి మధ్య వచ్చే బ్రహ్మానందాన్ని నాట పట్టించే సీన్లు ఓకే చాలా బాగుంటాయి. డాన్స్లు అయితేనండి ఫస్ట్ చిరంజీవి గారు ఒక మనిషి పట్టుదల అంటే ఎలా ఉంటుంది అనేది నేర్చుకోవాలండి. ఆయన స్లిమ్గా తయారయ్యి అంటే ఒకసారి ఒక చెయ్యికి హెవీ ఎక్సర్సైజ్ చేస్తే ఇక్కడ ఏదో ఏదో అయ్యింది ఆయనకి, అయ్యి సర్జరీ చేశారు మా సినిమా షూటింగ్కి ముందు. చేస్తే ఒక చేతికి బ్యాగ్ ఉంటుంది కదా, అదే కొన్ని రోజులు రెస్ట్. నేను ఒకసారి ఇంటికి వెళ్తే ఆయన దాంతోనే జాగర్ మించి దిగి థ్రెడ్మిల్ మించి ఆ సింగిల్ హ్యాండ్తో ఆ వెయిట్స్ చేస్తున్నాడు ఆయన. అంటే ఎంత కసి ఉంటుంది మనిషికి. అసలు ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి ఎవరికైనా సరే చిన్న కారణం దొరికితే మానేద్దామని ఉంటుంది. కరెక్ట్. అలాంటిది ఏంటి అని అనిపించేస్తుంది అనమాట. అసలు డైట్ కానీ ఇది కానీ అసలు ఎంత అందంగా ఉంటారు మా సినిమాలో చూడండి మీరు. పోస్టర్స్ చూస్తేనే ఇట్స్ లైక్ అసలు ఇదేంటి అప్పుడు కన్నా బాగున్నారు ఈయన. ఇది ఆయన సినిమాలు ఆప్ చేసిన దగ్గర కన్నా బాగున్నారే అనే ఫీలింగ్ వస్తుంది. ఎక్కడ డాన్సర్స్ కూడా అసలు ఏం చేశారండి, ఫెంటాస్టిక్గా చేశారు. బాబోయ్ మీరు ఎక్సైట్మెంట్ ఇంకా పెంచుతున్నారు, అడ్రినలిన్ ఇంకా పెరుగుతుంది. ఎస్పెషల్లీ ఆయనే పెద్ద సర్ప్రైజ్ అండి ఈ సినిమా. అవునా? ఎస్పెషల్లీ 2 పాటలు మీరు ఏవైతే విడుదల చేశారో సాంగ్స్ 4 వచ్చాయి. లైక్ 4 వచ్చాయి. అంటే ఫస్ట్ మీరు ఇనీషియల్గా దట్ ఐటమ్ సాంగ్ అండ్ దెన్ కాజల్ సాంగ్, ఆ 2 ఇస్ లైక్ బ్లాక్ బస్టర్స్ ఆల్రెడీ. ఇప్పటికే కొన్ని 10 మిలియన్స్, సమ్ 10 odd millions వ్యూస్ వచ్చేసాయి. ఆ పాట పిక్చరైజేషన్ అప్పుడు అండి మీరు యాజ్ అ డైరెక్టర్ వాట్ ఈస్ ఇట్ దట్ యూ ఎక్స్పీరియన్స్? అంటే ఆఫ్టర్ 10 years ఆయన స్క్రీన్ మీద డాన్స్ చేస్తున్నారు. ప్రతి పాటలో నేను సర్ప్రైజ్ అయ్యే స్టెప్స్ అవునా? ప్రతి పాటలో ఒకసారి చేశారు ఆయన. ప్రతి పాటలో సర్ప్రైజింగ్గా వా చాలు ఇక్కడ క్లాప్స్ కొడతారు, ఫ్యాన్స్ ఇక్కడ ఫిదా అవుతారు అనేది ప్రతి పాటలోనూ ఉంటుంది. ఓకే వండర్ఫుల్. అయితే మీరు ఒక హిస్టరీ సృష్టించారని మీకు తెలుసా? ఏంటంటే 9 ఏళ్ల తర్వాత చిరంజీవి గారి కంబ్యాక్ ఫిలింకి మీరు డైరెక్టర్. అవునండి. ఫస్ట్ ప్రొడ్యూసర్ రామ్ చరణ్. అవును. కొన్నిదెల ప్రొడక్షన్స్ అది ఫస్ట్ డెబ్యూ. సురేఖ గారు డెబ్యూ అండ్ విలన్ డెబ్యూ. అవునా? తరుణ్ అరోరాని తీసుకొచ్చారు మీరు. సో ఆల్ డెబ్యూస్ అనమాట. కంబ్యాక్ ఫిలింకి ఇట్స్ లైక్ హిస్టారికల్. అవునా? నాకు కొన్నిదెల ప్రొడక్షన్స్ అంటే అదే అన్నయ్య గారు అంటే మా సొంత దీనిలాగా నాకు ఒక ఆనందం ఏంటంటే నేను స్టార్ట్ చేసిన ఫస్ట్ బ్యానర్స్ అన్నీ అద్భుతంగా వెలుగుతున్నాయి. అవునా? ఇప్పుడు దిల్ రాజు గారి బ్యానర్ నేను ఫస్ట్ ఓపెనింగ్ నేను చేసింది. అలాగే మా బుజ్జిది నల్లమూలపు బుజ్జి లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్, అది నేను ప్రారంభించింది. బ్రహ్మాండంగా జరుగుతున్నాయి సినిమాలు అన్నీ. హ్యాపీ. అలాగే గోల్డెన్ హ్యాండ్ అంటే ఈ చరణ్కి నాది గోల్డెన్ హ్యాండ్ అని అలా అని కాదు, మంచి నేను కోరుకుంటా నాకు నా ప్రొడ్యూసర్స్ బాగుండాలని నేను కోరుకుంటా, బాగా డబ్బు మిగలాలని. ఈ చరణ్కి ఈ బ్యానర్ మీద తనకు ఒక ఐడియా ఉంది, అది కాకపోతే తనకు తీరిక లేదు. అంటే చిన్న సినిమాలు ఉంటాయి కదండి, అంటే 5 crore బడ్జెట్ 7 crore బడ్జెట్ కొత్త వాళ్ళతోనూ ఇలా చెయ్యాలి ఈ బ్యానర్లో అనేది తనకు ఒక ఐడియా ఉంది.
కాకపోతే తన స్క్రిప్టు తన సినిమాలు దీంతో బిజీగా ఉంటున్నాడు. అది ఎవరన్నా అపాయింట్ చేయమని చెప్పాలి, స్క్రిప్ట్స్ వినడానికో దేనికో. అవునా? అంటే తనకైతే బాగుంది చెయ్యాలని, మన బ్యానర్ మీద మన ప్లాట్ఫామ్ మీద ఎక్కువ మంది చేయాలని. మేబీ 1-2 ఇయర్స్లో చేస్తాడేమో, అప్పుడు ఈ బ్యానర్కి ఇంకా మంచి పేరు వస్తుంది. సో కానీ మీకు ఎట్లా అనిపిస్తుందండి, సురేఖ గారు ఫస్ట్ టైం చిరంజీవి గారు 150th ఫిలింకి ఆవిడ ప్రొడ్యూసర్గా ఉంటున్నారు. యూ మస్ట్ బి ఫీలింగ్ గుడ్ యాజ్ అ డైరెక్టర్. నాకు వదిన గారు ఠాగూర్ జరుగుతున్నప్పుడు, అంటే సదాస్ దేవతలు అంటారు కదా, అది నమ్మకాలు పక్కన పెట్టండి. ఎప్పటి నుంచో వదిన గారికి అన్నయ్యతో సినిమా చేయాలని ఉండింది. అన్నయ్య అన్నారు ఒకసారి, వినయ్ వదినకి ఒక సినిమా చేయాలి, నేను చేయాలి, మా కళ్యాణ్ కూడా చేయాలి, ఇద్దరం కలిసి చేసే కథలేమో దొరకవు, నేను సినిమా చేయాలి, అది నువ్వు చేయాలి అని అన్నారు. అలాగే అన్నయ్య అన్న. ఇప్పుడు ఇది ఠాగూర్ జరిగినప్పుడు 2003 అండి, 2003 అంటే ఆల్మోస్ట్ 13 ఏళ్ళు అయిపోయింది. అది అలా తిరిగి అటు తిరిగి ఇటు తిరిగి అటు తిరిగి అటు తిరిగి అటు తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు నాకు అప్పుడు మాటలు గుర్తొచ్చినాయి. ఇది మనం కంపెనీ స్టార్ట్ చేస్తున్నాం, నువ్వు చేయాలి అన్నప్పుడు అన్న మీరు అప్పుడు అన్నారు గుర్తుందా, ఎక్కడో ఇది అని అనిపించింది. మంచిది. కానీ నిజమే కదండి, ఇప్పుడు ఆయన ఎప్పుడైతే డిసైడ్ చేసుకున్నారో సినిమా చేయాలి అని, ఆల్మోస్ట్ 3 years అవుతుంది ఇప్పటికి. 3 ఏళ్ళ నుంచి వింటూనే ఉన్నారు, కథలు వింటున్నారు, దర్శకుల్ని కలుస్తున్నారు, అన్నీ అవుతూనే ఉన్నాయి. ఒక టైంలో ఒకళ్ళు చేస్తున్నారని, ఇంకో టైంలో ఇంకోళ్ళు చేస్తున్నారని, ఇలా రకరకాల మాటలు వినపడ్డాయి. ఫైనల్గా తిరిగి 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 అది మీ దగ్గరికి వచ్చేసింది. హౌ డిడ్ దట్ హ్యాపెన్? అది ఎలా జరిగింది చెప్పండి. నాకు ఒకరోజు ఫోన్ చేశారండి, అన్నయ్య ఫోన్ చేసి, వినయ్ ఒకసారి రా అంటే నేను వెళ్ళా. తర్వాత కత్తి చూసావా నువ్వు అని అన్నారు. అంటే నేను హాచిపాచిగా చూశాను కానీ అంత ఫోకస్డ్గా చూడలేదని అన్న. అంటే ఒకసారి నన్ను దృష్టిలో పెట్టుకుని చూసి నేను ప్రేమ చెప్పాను. తర్వాత సరే నేను ఒక 1-10 రోజులు చూడండి అన్నయ్య, తర్వాత చూస్తాను, నాకు మూడ్ సరిగ్గా లేదు, మంచి మూడ్లో చూస్తాను ఒక 10 days తర్వాత. మామయ్య నువ్వు నీ ఇష్టం, నువ్వు చూసి చెప్పు పర్లే అన్నారు. అన్నాక ఒక 10 days ఎప్పుడు చూసి ఒక మంచి రోజు ఏదో చూసి పెట్టి చూసి నోట్స్ రాసుకుంటూ చూసిన తర్వాత నాకు దాంట్లో మేజర్గా నాకు అనిపించింది చూసిన తర్వాత, ఫస్ట్ కామెడీ ఎక్కువ ఉండాలి, అంటే కామెడీ ఉండాలి బాగా. నెక్స్ట్ సాంగ్స్ ఉండాలి. ఈ 2 ఫిక్స్ అయ్యి ఆ సినిమాలో వెంటనే యంగ్ హీరోస్ లాగా ఇలా చూడగానే హీరోయిన్ చూసి బాగుంది అని లవ్లో పడ్డట్టు కాకుండా దానికి ఏదో ఒక చిన్న కథ అల్లాలి. ఇలాంటి నోట్స్ ఏదో ప్రిపేర్ చేసుకుని వెళ్ళి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సినిమా అయితే ఫెంటాస్టిక్గా ఉంటుందన్నయ్య మీకు, అంటే ఈ టైంలో మొత్తం పూర్తిగా ఏదో మెసేజ్ చెప్పినట్టు ఉండకూడదు. ఓకే, అలాగని ఏమీ లేకుండా చేస్తేనేమో మీ స్టేచర్కి కరెక్ట్గా ఉండదు. అదంతా పర్ఫెక్ట్గా ఉంది. దాంట్లో ఇవి చేయాలని నేను రాసుకున్న నోట్స్ అంతా చెప్తే అన్నీ చాలా ఇంప్రెస్ అయ్యారు. ఆయన ఇంప్రెస్ అయ్యి ఓకే గో హ్యాడ్ అని బాగా నాకు తెలుసు నీకు ఎక్కిందని నాకు అర్థమైంది. నువ్వేం చేస్తావు వచ్చేసి నాకు ఒక రీడింగ్ అన్నారు. ద ఫస్ట్ సిట్టింగ్ నేను పరుచూరి వెంకటేశ్వరరావు కూర్చుని దాన్ని బాగా ఒక ఆర్డర్, మేము అనుకున్న అన్నీ తీసుకొచ్చి, కామెడీలు అన్నీ తీసుకొచ్చి ఒక ఆర్డర్ చేసిన తర్వాత విన్నారని సత్యానంద్ గారిని కూర్చోబెట్టి, నాకు సత్యానంద్ గారు పరిచయం, ఆయన్ని కూర్చోబెట్టి ఆయన మైండ్లో ఏంటంటే ఆయన ఇది ఎలా ఉంటుంది అని నాతో ఫస్టే అన్నీ చెప్పారు. చిరంజీవి గారి కంటే మంచి కామెడీ అదంతా ఉండాలి, అది ఇది అని చెప్పారు. సరే ఒకసారి వినండి, దాని తర్వాత దాన్ని చెప్పి ఒక సినిమా చూస్తే ఎలాగ ఉంటుందో అలా చెప్పేశాను.
నాకు అది అలవాటు ఫస్ట్ నుంచి కూడా. ఓకే, మంచి నెరేట్ చేస్తారు. బాగా నేరేట్ చేస్తాను. అతను లేచి హక్ చేసుకున్నారు అన్నయ్య, సత్యనారాయణ ఫ్యాంటాస్టిక్గా ఉంది అది ఇది అని చెప్పేసి ఆయన అందరూ ఇంక సూపర్ హిట్ సార్ సినిమా ఇది అని చెప్పేసి అన్నారు. అయిపోయిన తర్వాత ఒక 2 days 3 daysకి మేము ఇంకా 2 days 3 daysకి నాకు బ్రహ్మానందం కావాలన్నాయి చిరంజీవి గారు. అంటే దీంట్లోకి ఎలాగొస్తుంది బ్రహ్మానందం అని అంటే ఆయనే వాడు ఏదన్నా నన్ను అనుమానించేలాగా అలాగే వస్తే బాగుంటుందేమో చూడు వాడిని నేను నేర్పించేలాగా అది ఇదని అంటే ఇంక అప్పుడు మళ్ళీ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసాం. చేసి అంతకుముందున్న ఇంకొక ట్రాక్ని పక్కన పెట్టి ఇది పెట్టి ఇన్ని చేసి మళ్ళీ ఫ్రెష్గా ఇంకొక నేరేషన్ ఇచ్చి దానికి షూటింగ్ వెళ్దాం అని చెప్పి నేనైతే ఫస్ట్ డే నేను నా తరఫు నుంచి నేను అన్నది ఏంటంటే అసలు కంగారు పడద్దని, ఎన్నిసార్లైనా అదే ఈ రిలీజ్ డేట్లు ఇలాంటివి పెట్టుకుని ప్రెషర్ తీసుకోవద్దు, మీరు హ్యాపీగా మీకు నచ్చిన తర్వాత చేయండి అంతే. ఎందుకంటే మీ జడ్జిమెంటే మమ్మల్ని అందరినీ ముందుకు నడిపించాలి. మీరు హ్యాపీగా కాన్ఫిడెంట్గా ఉంటేనే కదా బాగుంటుంది ఇది అనేది అన్నాను. దానికి ఆయన ఒక రోజు ఇక్కడే కూర్చుని మొత్తం మళ్ళీ నేరేషన్ అయిన తర్వాత ఓకే షెడ్యూల్ వేసేయండి అని ఐఎమ్ కాన్ఫిడెంట్ అన్నట్టు. ఓకే డన్ అని చెప్పి వన్స్ వేసిన తర్వాత టక్ 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 చేసుకుంటూ వెళ్ళిపోయాను. అంతే, ఎక్కడ అసలు బ్రేక్ రాలేదు. అసలు బ్రేక్ అది మేము ఎప్పుడన్నా ఒక 1 week రెస్ట్ దొరికితే బాగుండని మేము అనుకుంటుంటే ఆయన ఎందుకు ఖాళీ చేసేద్దాం అంటారు. ఎగ్జాక్ట్గా ఎన్ని రోజులు అయిపోయిందండి? 84 days తీసుకోండి. 84 daysలో కంప్లీట్ అయిపోయింది. ఓకే, మీరు కాజల్ని సడన్గా మధ్యలో అనుకున్నారంట కదా, ముందు వేరే అనుష్క అలా కాదు. ఫస్ట్ 2 heroines కింద ఉండేది. మేము చేసిన ఫస్ట్ వెర్షన్లో ఇంకో హీరోయిన్ కూడా పెట్టాము. నేను అప్పుడు నేరేషన్ ఇచ్చినప్పుడు కూడా కాజల్ అనుష్కనే ఇచ్చా. తర్వాత సింగిల్ బ్రహ్మానందం కావాలనుకున్న తర్వాత సింగిల్ హీరోయిన్ అయింది. సింగిల్ హీరోయిన్ అయిన తర్వాత కాజల్ మన అనుష్క బిజీగా ఉండింది. కాజల్ మాత్రం నా మైండ్లో అలాగే ఉండిపోయింది. అదే వాళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు, ఇంక దానికి నాకు ఆల్టర్నేటివ్ లేదా. చాలామంది బాంబే హీరోయిన్స్ పెద్ద హీరోయిన్స్ అందరిని ఇచ్చేసారు కానీ నాకు అయితే కాజల్ అనుష్క. హౌ వాస్ కాజల్ ఫీలింగ్ అండి? ఇప్పుడు కొడుకుతో చేసింది, మగధీర బ్లాక్ బస్టర్ హిట్, మళ్ళీ తండ్రితో. సో వాట్ వాజ్ హర్ ఇంటర్నల్ ఇమోషన్స్? మీరు ఎప్పుడన్నా అది కనుక్కోవడానికి ట్రై చేశారా? నేను టు బి ఫ్రాంక్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు, కానీ కాజల్ నాతో నాయక్ చేసింది. తను చాలా హ్యాపీగా వర్క్ చేస్తుంది, ప్రొఫెషనల్గా టక్ టక్ మనం వర్క్ చేస్తుంది అంతే. కానీ కాజల్ నాయక్ కన్నా ఇప్పుడు పెర్ఫార్మర్గా మాత్రం చాలా బాగా ఎదిగిపోయిందండి. అది అనిపించింది నాకు. డాన్స్ కానీ ఎందుకు అప్పుడు కన్నా అందంగా ఉంది ఇప్పుడు. తరుణ్ అరోరాని ఎందుకు తీసుకున్నారు మీరు? నేను గణితన్ అని ఒక తమిళ సినిమా చూశానండి అనుకోకుండా. అది ఎవరో కొత్త వాళ్ళు బాగా చేశారట అది ఇదని మా డిపార్ట్మెంట్లో మాట్లాడుకుంటూ ఉంటాం కదా డైరెక్షన్. అంటే ఆ గణితాన్ని చూశాను నేను.